హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ న్యూస్. దివ్యాంగులకు క్షమాపణలు చెప్పండి, సుప్రీంకోర్టు ఆగ్రహం. ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతేకాకుండా ఛానల్ లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేసి. సో వీడియోని అయితే క్లియర్గా తెలుసుకుందాం. దివ్యాంగులకు క్షమాపణలు చెప్పండి, సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. దివ్యాంగులపై వెకిలి కామెంట్లు వద్దు, స్టాండప్ కామెడీ అంటూ వారిపై జోకులు తగదు, వారంతా సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పాల్సిందే. ఇండియాస్ గాట్ లేటెంట్ కేసు విచారిస్తూ సుప్రీంకోర్టు ఆగ్రహం. దివ్యాంగులపై వెకిలి కామెంట్లు చేయొద్దని, స్టాండప్ కామెడీ అంటూ వారిని అవహేళన చేసే జోకులు తగదని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. అలాంటి కమెడియన్లు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా వేదికగానే క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. దివ్యాంగులను ఎగతాళి చేస్తూ జోకులు వేయడంపై మండిపడింది. సమై రైనా, విపున్ గోయల్ సహా పలువురు కమెడియన్లు దివ్యాంగులను బాధ పెట్టేలా జోకులు వేసినట్టు క్యూర్ ఎస్ఎంఏ ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసింది. ఇలాంటి షోలలో అనుచితంగా కామెడీ చేసిన వారంతా తమ సోషల్ మీడియాలతో పాటు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సమై రైనా, విపున్ గోయల్తో పాటు బలరాజ్, పరంజీత్ సింగ్ గోయ్, సోనాలి టక్కర్, నిశాంత్, జగదీష్ తన్వర్లకు ఈ ఆర్డర్స్ ఇచ్చింది. జీవితంలో హాస్యం ఒక భాగమే. ఇతరులను ఎగతాళి చేయడం మొదలైనప్పుడే సున్నితత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. మన దేశంలో అనేక వర్గాలు ఉంటాయి. ఇన్ఫ్లుయెన్సర్ల సంఖ్య పెరుగుతున్నప్పుడు తమ వ్యాఖ్యల విషయంలో కూడా జాగ్రత్త, బాధ్యత పెరగాలని కోర్టు అయితే అభిప్రాయపడింది. ఇతరుల మనోభావాలను దెబ్బతీయడాన్ని ఏమాత్రం సహించలేమని కూడా కోర్టు తెలిపింది. దివ్యాంగులతో సహా అన్ని వర్గాల గౌరవాన్ని కాపాడే లక్ష్యంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో భాషా నియంత్రణకు సమగ్ర మార్గదర్శకాలను సిద్ధం చేయాలని కూడా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను కూడా ధర్మాసనం ఆదేశించింది. ఇండియాస్ గాట్ లేటెంట్ కార్యక్రమంలో యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పిటిషన్లతో కలిపి దీన్ని విచారించింది. సమై రైనా తరపు న్యాయవాది కోర్టుకు వివరణ ఇస్తూ ఇన్ఫ్లుయెన్సర్లు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ కోర్టు ముందు హాజరవ్వాలని కూడా చెప్పారు. సో మొత్తం మీదనైతే సోషల్ మీడియాలో దివ్యాంగులపై కానీ వెకిలి చేష్టలు చేయొద్దని అయితే సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. సో వారు వెకిలి చేష్టలు చేసిన వారు అదే సోషల్ మీడియాలో కూడా క్షమాపణలు చెప్పాల్సిందే అని కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. సో ఇది న్యూస్ అయితే చూస్తున్నాం. ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.